రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులతో. అదేవిధంగా ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, 2014 నుంచి భారతదేశంలో నరేంద్ర మోదీ శకం ప్రారంభమైంది. ఇది నరేంద్ర మోదీని పొగిడేందుకో లేకపోతే నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేందుకో చెప్తున్నటువంటి మాట కాదు. దేశ రాజకీయాలలో ప్రజాప్రాతినిధ్యం పెరగడానికి, ప్రజల యొక్క అభిప్రాయానికి మరింత విలువ రావడానికి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒక కీలకమైనటువంటి మార్పు జరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయటము, ఎక్కువ మంది ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయటము, తద్వారా ఎంపికైనటువంటి నాయకులు ఎక్కువ శాతం ఓట్లతో ఎంపిక కావడం వల్ల ప్రజాప్రాతినిధ్యము, ప్రజల యొక్క అభిప్రాయాల ప్రతిఫలనము పెరుగుతోంది. కాబట్టి ఈ 2014 నుంచి ఏ ఏ చట్టాలైతే వస్తున్నాయో, ఏ విధి విధానాలు అయితే అమలవుతున్నాయో, ప్రభుత్వం యొక్క నీతి నియమాలు ఏవైతే నిర్ధారణ అవుతున్నాయో వీటికి అధిక ప్రజామోదం ఉన్నట్టుగా మనము భావించవచ్చు. ఒక లెక్కను చూద్దాము. 2009 ఎన్నికల్ని మనం గనక చూసుకుంటే, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్, ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికలైన తరువాత ఎలక్టర్ టు ఓటర్ రేషియో ఇస్తుంది. విన్నింగ్ క్యాండిడేట్, గెలిచిన క్యాండిడేట్ పొందినటువంటి ఓట్ల శాతం ఇస్తుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ల రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం వెబ్సైట్లో. 2009లో జరిగినటువంటి లోకసభ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో, అంటే 100 ఓట్లు ఉంటాయి, అందులో ఒక 60% 50% పోలింగ్ జరుగుతుంది. అందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చింది ఆ రకంగా కాకుండా మొత్తం ఓట్లు 100 అయితే అందులో 10% కన్నా తక్కువ ఓట్లు పొంది ఎంపీలైనటువంటి వాళ్ళ సంఖ్య 4. 20% మొత్తం ఓట్లలో 20% కన్నా తక్కువ తెచ్చుకున్నటువంటి వాళ్ళు, అంటే ఓన్లీ 20% ఆఫ్ ద టోటల్ ఎలక్టర్స్, అలా ఉన్నటువంటి వాళ్ళు 155 మంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి పేర్లన్నీ కలిపితే ఆ సంఖ్యను ఎలక్టర్స్ సంఖ్య అవుతుంది, ఓటు వేసిన వాళ్ళను ఓటర్లు అవుతుంది అంటారు ఎన్నికల సంఘం భాషలో. అదేవిధంగా 30% కన్నా తక్కువ ఓట్లు, మొత్తం ఓట్లలో 30% కన్నా తక్కువ ఓట్లతో విజయం సాధించి ఎంపీలైన వాళ్ళ సంఖ్య 221. మొత్తం 380 మంది మొత్తం ఓట్లలో 30% కన్నా తక్కువ ఓట్లు మాత్రమే తెచ్చుకుని ఎంపీలు అయిన వాళ్ళంటే వాళ్ళకు పూర్తిగా ప్రజా మద్దతు లేదు, ప్రజల ఓటింగ్ జరగలేదు. మొత్తం ఓటర్లలో ఓన్లీ 30% మాత్రమే వాళ్ళను సమర్థిస్తున్నారు. వీళ్ళు చట్టాలు చేశారు, వీళ్ళు విధి విధానాలను రూపొందించారు, వీళ్ళు ప్రభుత్వం యొక్క పనితీరుకి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికలు జరిగేటప్పటికి పరిస్థితి ఎలా మారిందో చూడండి. మొత్తం ఓట్లలో 10% కన్నా తక్కువ ఓట్లు పొంది గెలిచిన వాళ్ళ సంఖ్య 0. అంటే ఒక్కరు కూడా <10% గెలవలేదు. <23%తో గెలిచిన వాళ్ళ సంఖ్య 23. 155 2009లో ఉంటే 23కి తగ్గింది. 30% కన్నా తక్కువ ఓట్లు పొంది గెలిచిన వాళ్ళు, మొత్తం ఓట్లలో 30% కన్నా తక్కువ ఓట్లు పొందిన వాళ్ళు 2009లో 221 మంది ఉంటే 199కి తగ్గింది. అంటే 2009లో <30% ఆఫ్ ద టోటల్ ఓట్స్తో గెలిచినటువంటి వాళ్ళు 380 మంది ఉంటే 2014లో 222కి తగ్గారు. అంటే దాదాపు 60% క్యాండిడేట్స్, మోర్ దాన్ 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్ చేసి గెలిచిన వాళ్ళు, గణనీయమైనటువంటి మెజారిటీతో విజయం సాధించిన వాళ్ళు. వీళ్ళు చేసే చట్టాలకు ప్రజల మద్దతు ఉన్నట్టుగా భావించవచ్చు. 40% ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్. కాబట్టి వీళ్ళు చేసే నిర్ణయాలు ఇవన్నీ కూడాను వీటికి ప్రజామోదం ఉన్నట్టుగా భావించవచ్చు. ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలుగా మనం భావించవచ్చు. 2019కి వచ్చేటప్పటికి <30% ఉన్నటువంటి మొత్తము <30% ఓట్స్తో గెలిచిన ఎంపీల సంఖ్య
125కు పడింది. అంటే 72%, 71% 2009లో ఉంటే అది 41%కి 2014కి తగ్గింది. 2019కి 23% మంది ఎంపీలు మాత్రమే లెస్ దాన్ 30% ఆఫ్ ద టోటల్ ఓట్స్, టోటల్ ఎలక్టర్స్లో గెలిచినటువంటి వాళ్ళు. అంటే నెమ్మదిగా ప్రజల ఆసక్తి ఎన్నికల పట్ల పెరిగింది, ప్రజల భాగస్వామ్యం ఎన్నికల్లో పెరిగింది, ఎక్కువ మంది ప్రజలు ఓటు వేస్తున్నారు. పర్యవసానంగా గెలిచేటటువంటి అభ్యర్థులకు భారీ మెజారిటీలు వస్తున్నాయి. 40 and above % వస్తుంది. 50 మొత్తము 40 and above % వచ్చినటువంటి వాళ్ళు 2009లో 159 మంది ఉంటే 2014లో 317 మంది, 2019 ఎన్నికల్లో 414 మంది ఉన్నారు. అంటే 76% మంది 40 and above % ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్ చేసి గెలిచి వచ్చారు. అంటే గణనీయమైన ప్రజా ప్రాతినిధ్యం వీళ్ళు వహిస్తున్నట్టుగా భావించవచ్చును. ఈ దేశంలో ప్రజలకు ఎన్నికల పట్ల ఆసక్తిని పెంచి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులు చేయటంలో నరేంద్ర మోదీ వచ్చిన తరువాత జరుగుతున్నటువంటి ఆ పార్టీ యొక్క విధానాలు కావచ్చును, ప్రజలను ఆకర్షించేటటువంటి నేతృత్వం కావచ్చును, ఆయన వచ్చిన తర్వాత ఇది పెరుగుతూ వస్తుంది. మహిళా ఓటర్ల పోలింగ్ కూడా పెరుగుతోంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చూస్తే 67.2% పురుషులు పోలింగ్ చేస్తే 67.0% మహిళలు. అంటే దాదాపు పురుషులు మహిళలు సమానంగా ఓటు వేసిన మొట్టమొదటి ఎన్నిక 2019. అందుకే మహిళల ఓట్లు పెరుగుతున్న కొద్దీ మహిళా భాగస్వామ్యం కూడాను మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పెరుగుతోంది. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే మోదీ వచ్చిన తరువాత ఓటర్ల ఇంట్రెస్ట్ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద పెరగడము, ఎక్కువ మంది ఓటు వేయటము, తద్వారా ప్రభుత్వం యొక్క నిర్ణయాలలో ప్రజామోదం యొక్క శాతము ఎక్కువగా ఉండడం, ఇది జరుగుతోంది. ఇది గమనించవలసినటువంటి మార్పు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 50% ఓట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. పడ్డ ఓట్లలో 50%. 1984లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 48% వరకు వచ్చింది. అంతకు మించి అది హైయెస్ట్ ఇప్పటి వరకు. గత ఎన్నికల్లో మోదీ 38% ఓట్లు సాధించి ఆయన 303 లేదా 305 సీట్లు ఏవైతే గెలిచారో ఆ సీట్లను ఆయన గెలుచుకున్నారు. ఈసారి ఆ ఓట్ల శాతం పెరుగుతుందా లేదా అన్నది మనం చూడవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఓటర్ల ఆసక్తి ఎన్నికల ప్రక్రియ పెంచడంలో మోదీ తన పాత్రను పోషించారు. అందుకనే 2014 నుంచి ఎన్నికల ప్రక్రియలో మోదీ యొక్క పాత్ర, మోదీకి సంబంధించినటువంటి రోల్ పెరుగుతోంది. ఆయన ఓటర్లను ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించటము. రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అవసరం ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఓటర్లను పోలింగ్ బూతుల దగ్గర దాకా తీసుకొస్తారని పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆ పనిని మోదీ చేశారు. అందుకనే 2014 నుంచి మోదీ యుగం అని ఎన్నికలను అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.